రీసెంట్‌గా జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్‌లో వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో చూసుకుంటే కనుక రసవత్తరంగా అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 10 సీట్ల దూరంలో ఉన్న విజయ్‌కి గవర్నర్ ఆహ్వానం రద్దు చేయడం అన్నది ఇది సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ని కూడా బీజేపీ గవర్నమెంట్ కాలు రాస్తుంది. మన భారత రాజ్యాంగంలో కూడా ఉంది. ఎవరికైనా గనుక మెజారిటీ సీట్స్ వస్తే వాడు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అసెంబ్లీలతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత అసెంబ్లీలో అతను 90 రోజుల్లో బల ప్రదర్శన అన్నది చేసుకోవాలి. ఇవాళ బీజేపీ గవర్నమెంటు సౌత్‌లోకి ఎంట్రీ కానీయకుండా ప్రాంతీయ పార్టీల అడ్డం పడుతున్నాయన్న ఒక్క ఉద్దేశంతోనే. అంటే తమిళనాడులో బీజేపీకి సరైన మద్దతు లేకపోవటం. సో, వాళ్ళు అక్కడ ఏ అధికారంలో రాలేదు కాబట్టి వాళ్ళ అహంకారం అంటే ఏ విధంగా ఉందంటే, ఆళ్ళు రాని రాష్ట్రంలో మెజారిటీకి కొంచెం దూరంలో ఆగిపోయిన వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వకుండా చేయడం అన్నది అత్యున్నతమైన పదవులు. అంటే రాష్ట్రానికి అత్యున్నతమైన పదవి ఏదైనా ఉందంటే గవర్నర్. గవర్నర్ కూడా ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్ లాగానే వ్యవహరిస్తున్నాడు తప్ప, విజయ్ గారిని ఎందుకని టీవీకి పార్టీని ఆహ్వానించట్లేదు? ఆహ్వానించి మీరు 15 రోజుల లేదా 90 రోజుల్లోనో మీరు బల నిరూపణ కనుక చేసుకోకపోతే కనుక మీ గవర్నమెంట్ డిజాల్వ్ అయిద్దని ఎందుకని చెప్పలేకపోతున్నారు? అంటే గతంలో కూడా వీళ్ళు ఈ విధంగానే వ్యవహరించారా? మరి గోవాలో చూసుకుంటే 2017లో చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 40 సీట్లుంటే 18 సీట్లున్న బీజేపీ గవర్నమెంట్‌ని ఆ రోజు గవర్నరు ఆహ్వానించారు. 2017లో కూడా అంతే 104 సీట్లున్నాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా యడ్యూరప్ప గవర్నమెంట్‌ని మరి గవర్నర్ ఎందుకు ఆహ్వానించాడు? అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన మెజారిటీ ఎమ్మెల్యేలు లేకపోయినా వాళ్ళనైతే గనుక గవర్నర్ ఆహ్వానించడం, మెజారిటీకి అంటే ఒక 5%, 2% దూరంలో ఆగిపోయిన పార్టీని ఆహ్వానించకపోవడం అన్నది ఎంటైర్ భారతదేశం మొత్తం చూస్తుంది. ఇది అధికార దాహంతో కళ్ళు నెత్తికెక్కిన బీజేపీ ఇప్పుడైనా కళ్ళు దించి టీవీకే పార్టీని గవర్నర్ ఆహ్వానించి అతను సీఎంగా ప్రమోట్ చేయాలి. అతను కనుక బల ప్రదర్శన కనుక నిరూపించుకోకపోతే నెక్స్ట్ ఫర్దర్గా అది రాష్ట్రపతి పాలన పెడతారు, వేరే పార్టీలో ఉన్న కూడగట్టుకొని వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నది అది తుదుపరి చర్య. సో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్తో పని లేదు, రాజ్యాంగంలో ఉన్నదానికి పని లేదు. ఇవాళ నడుస్తుందల్లా బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది. సో, ఒక్కసారి ప్రజలందరూ గమనించండి. అదే కనుక వేరు వేరు రాష్ట్రాల్లో కనుక ఇదే విధంగా కనుక జరిగితే ఇలాగే వ్యవహరించేవాళ్ళ. అంటే ఇవాళ మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఏది చేస్తే అది వాస్తవాలు, పక్కన వాళ్ళది అవాస్తవాలు అనుకోవడం అన్నది మంచిది కాదు. 100 గర్దలకు తిన్న రాబందుగాడు ఒక గాలివానకు చచ్చినట్టుగా రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో నుంచి కనుక దిగిపోతే మీ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటే మీరు కూడా ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? ఒకసారి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒకసారి ఆలోచించుకోండి.